enjoy the film and wishing you all the very best, Krishna Garu. And yes, I think we should start with Suresh Babu sir's wishes. So, sir. అందరికీ నమస్కారం. See, if there are some real true friends ఉంటారంటే సాయిని, అనిల్ గారిని ఐ సీ దెమ్. వాళ్ళు ఈ ఫ్యూ ఫిల్మ్స్ వెంకటేష్ వాళ్ళతో తీస్తున్నప్పుడు ద వే దే వర్క్ టుగెదర్ ఇస్ వెరీ వెరీ నైస్. సాయి, ఐ హోప్ అనిల్ అక్కడ నీకు బాగా రబ్ చేసేస్తే యుల్ డూ. వెరీ వెరీ ప్యాషనెట్ పర్సన్. చెప్పాడు, నేను హీ వాంటెడ్ టు టెల్ సంథింగ్ అండ్ ఇట్స్ గుడ్ యూ పుట్ యువర్ ఫుట్ అవుట్ అండ్ ట్రై టు డూ ఇట్. Efforts will never fail. Wish you all the best, Sai. All the best. Thank you. Thank you, sir. Thank you very much. Yes. And to all the people, all you youngsters, lovely job. Thank you so much, sir. Yes, Dilraju sir. అందరికి నమస్కారం. సాయి గురించి దాదాపు ఒక 12 years నుంచి అనిల్తో జర్నీతో పాటు సాయిది కూడా ఈక్వల్ జర్నీ. ఇందాక సురేష్ గారు చెప్పినట్టు దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అనిల్తో స్క్రిప్ట్ విషయంలో, సినిమా విషయంలో ఏదైనా ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక సాయి. సో సాయి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ సాయి. ఒక కొత్త స్టెప్ను వేస్తూ ఒక హై ఇచ్చే మూమెంట్ని క్రియేట్ చేసావు. సో నిజంగా వీళ్ళందరికీ రేపు సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొంది అండ్ మీ అందరికీ హై ఇవ్వాలని కోరుకుంటూ ఈజ్ ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, రైటర్ 4 పాత్రలు పోషించినందుకు మళ్ళీ ఒకసారి నీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్లీ నేను సార్ని కూడా ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. మీకు హై ఇచ్చే విషయం ఏంటి? మా సినిమా మార్నింగ్ షో సూపర్ హిట్ అయితేనే హై ఇస్తుంది. సురేష్ బాబు సార్? నథింగ్, ఆల్వేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు సార్. ఎస్, ఓవర్ టు మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు కంప్లీట్లీ న్యూ హై ఇవ్వబోతున్న అనన్య మాటలు ఇప్పుడు వినేద్దాము. నేను వీళ్ళ షార్ట్ అండ్ స్వీట్ కాదు, కొంచెం ఎక్కువనే మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సార్ మీ అందరికీ వచ్చినందుకు. యాక్చువల్లీ అంతమంది వస్తున్నారని కూడా తెలియదు, మాకు చెప్పలేదు సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ మీ పాజిటివ్ ఎనర్జీకి. నా పేరు అనన్య, తెలియని వాళ్ళకి, మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎంటర్టైన్ చేసామనుకుంటున్నా. నేను ఈ సినిమాలో లిప్స్టిక్ లావణ్య అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. ఫస్ట్ టైం నాకు సాయి గారు నీ క్యారెక్టర్ పేరు లిప్స్టిక్ లావణ్య అని చెప్పినప్పుడు నేను ఒక 3-4 days కొట్లాడాను అనుకుంటా ఆయనతోని. అదేం పేరు, ఆ పేరు ఎవరు పెట్టుకుంటారు, ఇట్స్ సో క్రింజ్ అని. బట్ ఆయన అన్నారు అప్పుడు నాతోని దట్ నీకు ఒకసారి లావణ్య క్యారెక్టర్ అర్థమైతే నువ్వు ఇట్లా మాట్లాడవు, నీకు అర్థమవుతుంది తన పేరు ఎందుకు లిప్స్టిక్ లావణ్యాను అని. అండ్ ఇప్పుడు ఎవరన్నా నీ క్యారెక్టర్ పేరు లావణ్యానా అంటే కాదు, లిప్స్టిక్ లావణ్య అని నేనే చెప్తున్నా. ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ టు బీ more authentic and not care what society thinks and do what I want. అండ్ చాలా చేశాను నేను ఈ క్యారెక్టర్లో, మీకు టీజర్లో కూడా కనిపించుంటుంది. నేను యాక్షన్ చేసిన, కామెడీ చేసిన. అండ్ ఈ సినిమాలోనే ఇన్ జనరల్ నన్ను ఎవరైనా ఈ సినిమా జాన్రా ఏంటి అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ అని చెప్తా. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్, ఇట్ హ్యాస్ కామెడీ, ఇట్ హ్యాస్ రొమాన్స్, ఇట్ హ్యాస్ యాక్షన్, ఇట్ హ్యాస్ ఎమోషనల్ డెప్త్, ఇట్ హ్యాస్ సో మెనీ థింగ్స్. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ నా డెబ్యూ ఫిల్మ్లోనే నేను ఇన్ని చేయగలిగిన, ఎక్సెప్ట్ మేబీ రొమాన్స్. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఫర్ దాట్. అండ్ ఆడియన్స్ నుంచి నేను ఒకటే అడగాలనుకుంటున్నా, ఇప్పటి నుంచి రిలీజ్ వరకు వీ విల్ బీ రిలీజింగ్ గ్లిమ్సెస్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ హై. టీజర్, మ్యూజిక్ వీడియోస్, పోస్టర్స్ ఇట్లా చాలా వస్తాయి. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ఇట్. అండ్ అవన్నీ నచ్చితే మీరు అప్పుడు వచ్చి మా సినిమా చూడండి. ఎందుకంటే మా గోల్ ఇస్ నాట్ మీరు థియేటర్కి వచ్చినప్పుడే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, ఇప్పటి నుంచి మీరు థియేటర్ బయటికి వెళ్ళే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అనేది మా గోల్. సో హోప్ఫుల్లీ వీ కెన్ డూ దట్. హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్. తప్పకుండా మా టీజర్ చూడండి, నచ్చితే ఒక 3 చెప్పండి, వాళ్ళని ఇంకో 3 చెప్పమనండి. డన్, సూపర్. ఇంతకీ అంత హైలో కూర్చుంటే ఎలా అనిపించింది? అదేదో ఎక్కారు కదా, కరెంట్ స్తంభమా? అమేజింగా. యా, థ్యాంక్ యూ సో మచ్ అనన్య. లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ హరీష్